ఇప్పటికీ నశించిపోయాయని అతని ద్వారా తెలుసుకుంటాడు. అద్దంలో కనిపించే యువతి ఎప్పుడూ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. కొన్ని రాత్రుల తరువాత నాని అద్దంలో ఆ యువతి పెదవుల కదలికల ద్వారా నన్ను విముక్తి చేయి అనే సంకేతం అర్థం చేసుకుంటాడు. ఆమె పేరు అనన్య అని తెలుసుకుంటాడు. ఇక నానికి స్పష్టమవుతుంది, ఈ అద్దం మామూలు వస్తువు కాదు, ఇది అనన్య ఆత్మను బంధించిన ఒక భాగం. అద్దం నాని గదిలో పెట్టిన తరువాత ప్రతిరాత్రి ఒక కొత్త సంకేతం అనన్య ద్వారా నానికి అందుతుంది. ఈ సంకేతాలు అతనికి ఒక పాతకోటలో దాగిన రహస్యగది గురించి సూచిస్తాయి. నాని తన స్నేహితుడితో కలిసి నందన కోటకు వెళ్తాడు. కోట పూర్తిగా శిథిలావస్థలో ఉంటుంది. కాని అద్దం అతనికి ఒక మార్గదర్శిగా మారుతుంది. అద్దంలో కనిపించే ప్రతిబింబం నాని అడుగులకు దారి చూపిస్తుంది. చివరికి ఒక రహస్యగది తలుపు కనిపిస్తుంది. నాని ఆ తలుపును